హలో, నేను మీ సిఎస్ రావు. ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి రాజకీయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించి విశ్లేషణ కనుక చేసుకుంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభలో అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దిశెట్టి వేణుగోపాల్ని పరిశీలిస్తుంది, ఆయన పేరుని. లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు ఎంపీగా నిలబెడితే ఎలా ఉంటుంది అనే దాని మీద పరిశీలన చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సర్వేలను కూడా సేకరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు తాడేపల్లి నో ఎంట్రీ బోర్డు పెట్టింది మాగుంట శ్రీనివాసరెడ్డికి. ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆయనకి ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి అసెంబ్లీ స్థానాలు, ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం కనుక ఒకసారి పరిశీలిస్తే విశ్లేషణ చేసుకుంటే కనుక ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఉండబోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎవరెవరిని బరిలో నిలబెట్టేటువంటి అవకాశం ఉంది అనేది చూద్దాం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 5 లిస్టులని ప్రకటించేసింది. తొలి లిస్టులోనే ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండే అభ్యర్థుల్ని కొంత మార్పులు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఫైనల్ లిస్టుని కనుక చూస్తే ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేది. తాడిపత్రి చంద్రశేఖర్ పేరుని ఆల్రెడీ ఫైనల్ చేసేసింది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి గూడూరి ఎరిక్సన్ బాబు, వాళ్ళిద్దరు పేర్లే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎర్రగొండపాలెంలో. సో వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈసారి 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం సినారియో చూస్తే వాళ్ళిద్దరూ గెలుపు గుర్రాలుగా ఆ రెండు పార్టీలు భావిస్తూ బరిలోకి దింపబోతున్నాయి. ఇక దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరుని ఆల్రెడీ అనౌన్స్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవలనే తాడేపల్లికి పిలిచి అక్కడ ఉండేటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని శివప్రసాద్ రెడ్డికి అక్కడ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ ఒంగోలు అసెంబ్లీ లేదా ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద అభ్యర్థులు పెట్టుకున్నారు. దాన్ని ఇంకా పరిశీలిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ దర్శి అసెంబ్లీకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరుని అయితే ఖరారు చేసింది. ఆయనకు పోటీగా తెలుగుదేశం పార్టీ గరికపాటి వెంకట్ పేరుని దాదాపుగా ఖరారు చేసింది. ఎందుకంటే అక్కడ జనసేనకి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కాబట్టి కూటమిలో జనసేనకి వెళ్తుంది. ఆ జనసేన అభ్యర్థిగా గరికపాటి వెంకట్ అక్కడ బరిలో నిలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకున్నటువంటి సమాచారం. ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి సిద్ధా సుధీర్ పేరు ఖరారైందని చెప్పి కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు అక్కడి నుంచి పోటీ చేసిన అవకాశం లేదనేది ప్రచారం జరుగుతుంది. కాకపోతే చివరి నిమిషంలో ఆయన్ని ఒకవేళ కనుక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నించోబెడితే కనుక మద్దిశెట్టి వేణుగోపాల్ లేదా సిద్ధా రాఘవరావు మాజీ మంత్రి ఆయన ఒంగోలు పార్లమెంట్ నుంచి లోక్సభ నుంచి నిలిచినటువంటి అవకాశం ఉంది. ఆ ఈక్వేషన్స్లో కనుక ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం సిద్ధా సుధీర్ పేరు అయితే ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసిందని చెప్పి అనుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి దామచల్ల జనార్దన్, అది ఫిక్సింగ్, మారేటువంటి అవకాశమే లేదు. దామచల్ల జనార్దన్ అక్కడ గెలుపు గుర్రం కింద తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఆయన గ్రాఫ్ కూడా ఆశాజనకంగా ఉందని చెప్పి ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఇంకా కొండేపి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఆయన్ని కొండేపికి బదిలీ చేశారు ఆదిమూలపు సురేష్ని ఫైనల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా బాల వీరాంజనేయ స్వామి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో బాల వీరాంజనేయ స్వామి ఫిక్స్ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా, ఆయన గ్రాఫ్ కూడా బాగుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది. ఆయన ఈసారి కూడా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ లెక్కిస్తుంది. ఇక మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డి ఆల్రెడీ ఫైనల్ చేసింది. కానీ కుందూరు నాగార్జున రెడ్డి పేరు కూడా చివరి నిమిషంలో పరిశీలిస్తుంది. అక్కడ ఆర్థికంగా జంకే వెంకటరెడ్డి బలహీనంగా ఉన్నాడనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సమాచారం. అందుకే ఒకవేళ జంకే వెంకటరెడ్డి కనుక తప్పిస్తే కుందూరు నాగార్జున రెడ్డిని బరిలో నిలిపెట్టే అవకాశం ఉంది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన దాని ప్రకారం జంకే వెంకటరెడ్డి బరిలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా సహాయం చేసి ఆయన్ని నిల్చోబెడతారు, ఆయనే గెలుపు గుర్రం అనేది సర్వేల సారాంశం. అందుకే జంకే వెంకటరెడ్డికి ఈసారి మార్కాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీకి కందుల నారాయణ రెడ్డి వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. ఆయన
ఈసారి కూడా ఓడిపోతే ఓటమిలో హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంది. కందుల నారాయణ రెడ్డి తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీకి మరొక అభ్యర్థి కూడా లేరు కాబట్టి కందుల నారాయణ రెడ్డిని ఈసారి తెలుగుదేశం పార్టీ నిలబెట్టేటువంటి అవకాశం ఉంది మార్కాపురం నుంచి. క్లోజప్లో చూపిస్తే కొంచెం అందరి పేర్లు కూడా కనిపిస్తాయి. సో బాగా క్లోజప్లో చూపిస్తే సో ఇక గిద్దలూరు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుని కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇక్కడ అన్నార్ రాంబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, వైశ్య సామాజిక వర్గం. సో అక్కడ వయసులు అందరూ కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి అత్యధిక మెజార్టీతో కూడా అన్నార్ రాంబాబు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. ఈసారి ఆయన స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ దాని వెనక బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండి ప్రకటించేలా అన్నారాబాబుని ప్రోత్సహించారు అనేది కూడా వినిపిస్తుంది. ఆ క్రమంలో గిద్దలూరు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరును పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఒకవేళ పోటీ చేయకపోతే అక్కడి నుంచి మారేటువంటి అవకాశం ఉంది. మరొక అభ్యర్థిని చివరి నిమిషంలో పరిశీలించేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటికైతే ఈయన పేరును పరిశీలిస్తుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుని. సో ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి దాదాపుగా ఫిక్స్ అని చెప్పి తెలుస్తుంది. ఆయన గ్రాఫ్ కూడా ఆశాజనకంగా ఉంది ఈసారి. కాబట్టి ఆయనకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంది అనేటువంటి ఒక టాక్ తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. ఇక కనిగిరి నుంచి దద్దాల నారాయణ యాదవ్ కనిగిరి నుంచి ఆయన్ని ప్రకటించింది, ఇటీవల ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని దద్దాల నారాయణ యాదవ్ ప్రకటించింది. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బలమైనటువంటి క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈసారి కూడా ఆయన్ని బరిలో నిలిపేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ. ఇది ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి ప్రస్తుత సినారియో. వీటిల్లో స్వల్ప మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ స్వల్ప మార్పుల్లో కూడా ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే కొంత మనకు కనిపిస్తుంది. మిగతా అన్ని కూడా అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అభ్యర్థుల్నే రాబోయేటువంటి 2024 ఎన్నికల బరిలో నిలిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సర్వేలు పరిశీలించిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఒంగోలు లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల విషయంలో రెండు పార్టీలు ఒక క్లారిటీకి రాలేకపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి మీద ఆశలు పెట్టుకుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి కనుక వస్తే ఆయనకి ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అనూహ్యంగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒంగోలు లోక్సభ పరిధిలో సిద్ధారాఘవరావు మాజీ ఎంపీ, ఆయన తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారారు. ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజాగా చర్చ జరుగుతోంది. ఒకవేళ సిద్ధా ఫ్యామిలీ కనుక తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపితే మొత్తం సినారియో మారిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు కరణం బలరాం సీనియర్ పొలిటీషియన్, ప్రకాశం జిల్లాలో అందరికీ తెలిసినటువంటి పొలిటీషియన్ ఆయన ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఇటీవల కాలంలో దాదాపు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి చీరాల్లో గెలిచిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆమంచి కృష్ణమోహన్ తాకిడికి తట్టుకోలేక ఆయన తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి పంచన ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఆయన తెలుగుదేశం పార్టీకి వస్తే అప్పుడు ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దర్శి నుంచి ఆయన కరణం బలరాం పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ తెలుగుదేశానికి కనుక వస్తే, ప్రస్తుతం అయితే ఆయన అసెంబ్లీ బులెటిన్ ప్రకారం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆయన. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తే కనుక దర్శి నుంచి ఆయనకి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుందేమో అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా కాంట్రడిక్షన్ ఉంది. చంద్రబాబు నాయుడు దాదాపుగా సమకాలీకుడు రాజకీయంగా కరణం బలరాం, కానీ లోకేష్ మాత్రం ఈయన రాకను వ్యతిరేకిస్తున్నారనేటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. అందుకే ఆయన వస్తే దర్శించే అవకాశం ఇస్తారు అనేటువంటి టాక్ ఉన్నప్పటికీ కూడా లోకేష్ మాత్రం అయిష్టంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. అదొక మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. సిద్ధా ఫ్యామిలీ కరణం బలరాం కనుక తెలుగుదేశం పార్టీకి వస్తే సిద్ధా రాఘవరావు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో. అప్పుడు ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒంగోలు లోక్సభకి సిద్ధా రాఘవరావుని పోటీ చేయించేటువంటి అవకాశం కూడా లేకపోదు. ఇలాంటి మార్పులు కొన్ని చివరి నిమిషంలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ లిస్ట్ మాత్రమే ఫైనల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ
అభ్యర్థులు దాదాపుగా 90% ఇవే. చివరి నిమిషంలో 2 పార్టీలు కనుక మార్చుకుంటే ఈక్వేషన్స్ మళ్ళీ మారేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.